ఢిల్లీ బ్రేకింగ్ చూస్తాం. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇసుక రీచ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. ఇక ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని అన్నారు. అక్రమార్కుల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ వ్యాపారులపై, అక్రమ దందా చేసే వాళ్ళపై కొరడా జుల్పించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర ఇటు ఆదాయానికి గండి కొట్టేటువంటి ఎవరైనా కానీ వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఓవర్లోడ్ కానీ లేకపోతే అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టాలని కూడా సూచించడం, ఆదేశం జారీ చేయడం జరిగింది. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కానీ వాళ్ళపైన కఠినమైనటువంటి అంటే చట్టం అమలు చేయాలని చెప్పేసి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడంతో ఇంకా గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఇసుక అక్రమ దందాకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి కానీ అటు గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు ఇసుక సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతా ఉన్నారు. ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రం అప్పులలో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని చెప్పి అధికారులకు సూచనలు చేయడం జరుగుతుంది. ఏ మార్గాల నుండి ఆదాయం అంటే ఏ వనరుల నుండి ఆదాయాన్ని సమీకరించవచ్చు, ఎలాగైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి అక్రమార్కులను కనుక అరికడితే ఈ రాష్ట్రానికి అనేక మార్గాల్లో ఆదాయం సమకూర్చవచ్చు అని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇసుకకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు విజిలెన్స్ దాడులు చేయాలని చెప్పి అధికారులు ఎక్కడికక్కడ ఇసుక అక్రమదారులను అడ్డుకోవాలని చెప్పి అరెస్టులు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, అయితే ఇప్పటి వరకు ఏమన్నా అలాంటి కేసులు ఏమన్నా నమోదైనట్లు ఏమైనా తెలుస్తుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా అలాంటి అక్రమార్కులను పట్టుకుని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏమైనా బుక్ చేసి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టినట్టు ఏమైనా తెలుస్తా ఉందా రాంబాబు? అంటే స్థానికంగా అక్కడక్కడ ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఇటు నదీ తీర ప్రాంతం అంటే ముఖ్యంగా ఇటు ఏరు ఉన్నటువంటి ప్రాంతాలలో కానీ లేకపోతే నదీ తీర ప్రాంతాలలో కానీ పరిసర ప్రాంతాల్లో కొంత ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇసుక అక్రమ దందా చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినాయని చెప్పి, కాబట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఇసుకకు సంబంధించినటువంటి ప్రభుత్వం అధీనంలోనే ఉండాలని చెప్పి, దాంతోపాటుగా ఇందిరమ్మ ఇళ్ల లాంటి వాటికి కూడా మనం ఇసుక ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఇసుకను అక్రమ దందా చేస్తే ఇటు ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్రమ అర్కుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడక్కడ ఆర్డీఓలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎంఆర్ఓలు అక్కడక్కడ కొన్ని ట్రాక్టర్లను సీజ్ చేయడం, లారీలను సీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటుగా ఇటు ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలకు మనం ఇసుక అక్రమంగా కాకుండా ఎవరైతే అక్రమంగా తీసుకెళ్తారో వాళ్ళందరినీ అరికడితే ఈ ఇసుకను ఉచితంగా సరఫరా చేయొచ్చని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.